హలో నమస్తే యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే లెవెల్స్ ఫర్ డిజైన్ డిస్క్రిప్షన్ ఇన్ ది వెరీలాగ్. లెవెల్స్ ఫర్ డిజైన్ డిస్క్రిప్షన్ ఇన్ వెరీలాగ్. సో అంటే మీనింగ్ ఏంటంటే ఒక వెరీలాగ్ కోడ్ రాయడానికి ఏవేవి లెవెల్స్ యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాయొచ్చు, అంటే ఏ మోడల్స్లో ప్రోగ్రామ్ రాయొచ్చు అనేది ఈ క్లాస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే 4 లెవెల్స్ ఆఫ్ మోడలింగ్ స్టైల్లో మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. అంటే ఒక ప్రోగ్రామ్ని మనం హార్డ్వేర్గా కన్వర్ట్ చేసాం. సో అందులో ఫస్ట్ మోడల్ ఏంటంటే ఆ 4 లెవెల్స్ ఆఫ్ మోడలింగ్లో సో ఫస్ట్ వన్ని మనం ఏమంటామంటే గేట్ లెవెల్ మోడలింగ్ అంటాం. సో దానికి అదర్ నేమ్ వచ్చి స్ట్రక్చర్ మోడలింగ్ అని కూడా అంటాం. సో ఫస్ట్ వన్ ఏముంటుంది, గేట్ లెవెల్ మోడలింగ్ ఆర్ స్ట్రక్చర్ లెవెల్. అంటే మనం లాజిక్ గేట్స్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో సెకండ్ టైప్ ఆఫ్ డిజైన్ డిస్క్రిప్షన్ వచ్చి డేటా ఫ్లో మోడల్. సో డేటా ఫ్లో మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ రాస్తాం, అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ రిలేటెడ్. సో నెక్స్ట్ మోడల్ వచ్చి బిహేవియరల్ మోడల్. సో దీన్నే బిహేవియరల్ మోడల్ని మరొక విధంగా మనం ఏమంటామంటే అల్గారిథమిక్ మోడల్. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే సో మనకు ట్రూత్ టేబుల్ ఉంటుంది కదా ప్రతి లాజిక్ గేట్కి ఆ లాజిక్ ఫంక్షన్స్కి, ఆ లాజిక్ యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాస్తాం ఇన్ కేస్ ఆఫ్ ది బిహేవియరల్ మోడల్. సో ఫోర్త్ వన్ వచ్చి స్విచ్ లెవెల్ మోడల్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ అలా ప్రోగ్రామ్ రాస్తాం. సో ఇక్కడ నేను ఫస్ట్ 3 లెవెల్స్ ఆఫ్ మోడలింగ్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ యూజింగ్ దోస్ 3 లెవెల్ మోడలింగ్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం కన్సిడర్ చేస్తున్నా అంటే అండిగేట్ కన్సిడర్ చేస్తున్నా. అంటే ఒక అండిగేట్ తీసుకున్నప్పుడు ఈ 3 మోడలింగ్ స్టైల్లో మనం ఎలా ప్రోగ్రామ్ రాస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం. సో ఫస్ట్ దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అండ్ గేట్ లాజిక్ సింబల్ డ్రా చేద్దాం. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 లెవెల్స్ మోడలింగ్లో ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇక్కడ నేను ఇన్పుట్స్ అనేది 2 ఇన్పుట్ అండ్ గేట్ తీసుకున్నా. సో ఇక్కడ ఇన్పుట్ ఏబీ తీసుకున్నా, అవుట్పుట్ వేరియబుల్ అనేది సి అనేది తీసుకుంటున్నా. ఇన్పుట్ ఏబీ, అవుట్పుట్ వేరియబుల్ అనేది సి. సో ఇది లాజిక్ సింబల్ ఫర్ ది అండ్ లాజిక్ గేట్. సో ఫస్ట్ మనం డేటా ఫ్లోలో ప్రోగ్రామ్ అంటే డేటా ఫ్లో మోడలింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఎందుకంటే డేటా ఫ్లో మోడల్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో డేటా ఫ్లో మోడల్లో మనం ఎలా అంటే కోడ్ రాసామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ అంటే మనం ఏం చూస్తాం, బూలియన్ ఫంక్షన్ ఉంటుంది కదా, దాన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అనొచ్చు. అంటే ఇక్కడ రాయడానికి మనం స్టేట్ అసైన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అండిగేట్కి ఏమొస్తుంది, అవుట్పుట్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి కదా. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్, రైట్. సో దీన్ని మనం ఈక్వేషన్ అంటాం కదా, లాజిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ లాజిక్ ఈక్వేషన్ అంటాం కదా, ఎందుకంటే అది మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ని మనం ఏమంటాం, డేటా ఫ్లో. అంటే ప్రతిదానికి మనం ఏ కీవర్డ్ యూజ్ చేయాలంటే డేటా ఫ్లో మోడల్లో ఆ కీవర్డ్ వచ్చి అసైన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అంటే ప్రతి ఈక్వేషన్ రాసే ముందు అసైన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తున్నా అంటే పైదానికి అండిగేట్కి అసైన్ సి ఈక్వల్ టు ఏ ఆంపర్సెంట్ బి. అక్కడ టర్మినేషన్ ఏంటంటే వన్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత టర్మినేషన్. సో ఇలా రాస్తే దాన్ని ఏమంటామంటే డేటా ఫ్లో మోడలింగ్ అంటాం. సో ఇక్కడ ఏ అండ్ బి అని రాయలేం, ఎందుకంటే వెరీలాగ్ ప్రోగ్రామ్కి అండర్స్టాండ్ కాదు. సో మనం ఆ ఆపరేటర్స్ నేర్చుకోవాలి. సో అండిగేట్కి ఆంపర్సెంట్ వచ్చి యూజ్ చేయాలి. సింపుల్. ఇది డేటా ఫ్లో మోడలింగ్. నౌ నెక్స్ట్ వచ్చి గేట్ లెవెల్ ఆర్ స్ట్రక్చరల్ మోడలింగ్లో ఎలా ప్రోగ్రామ్ రాస్తామో చూద్దాం. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లాజిక్ గేట్ రాస్తాం. సో గేట్ లెవెల్ మోడలింగ్ ఆర్ స్ట్రక్చరల్ మోడలింగ్ మీన్స్ బై యూజింగ్ ఆఫ్ ది గేట్ ప్రిమిటివ్స్ అని ఉంటాయి. సో గేట్ ప్రిమిటివ్స్ అంటే ఏంటంటే మనం సపరేట్గా కంప్లీట్ ప్రోగ్రామ్ రాయనవసరం లేదు. సో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఏమంటామంటే గేట్ ప్రిమిటివ్స్ అంటాం. అంటే మనకి హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఓ డాటేజ్ అట్లా ఉంటుంది కదా, ద సేమ్ వే మనకి ఇక్కడ గేట్ ప్రిమిటివ్స్ ఉంటాయి వెరీలాగ్లో. వాటిని మనం కాల్ చేసినామంటే మనం డైరెక్ట్గా అండ్ లాజిక్ గేట్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో వాటిని మనం ఏమంటాం, గేట్ ప్రిమిటివ్. దోస్ ఆర్ ది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఇప్పుడు మనకు గేట్ ప్రిమిటివ్ ఫర్ అండ్ గేట్ ఏమొస్తుందంటే ఆ కీవర్డ్ ఏముంటుందంటే అండ్ స్మాల్ ఏ అండ్ డి అండ్ బ్రాకెట్లో మనం ఏం రాయాలంటే అవుట్పుట్ పోర్ట్స్ ఆర్ అవుట్పుట్ వేరియబుల్ ఫాలోడ్ బై ది ఇన్పుట్ వేరియబుల్. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఏ అండ్ డి అండ్ బ్రాకెట్లో అవుట్పుట్ ఫాలోడ్ బై ది ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ గేట్ అనుకో, ఆర్ అవుట్పుట్ ఫాలోడ్ బై ది ఇన్పుట్ అలా రాయాలి. సో ఇప్పుడు అండ్ గేట్ చూడండి, ఇక్కడ 2 ఇన్పుట్ అండ్ గేట్ తీసుకుంటున్నా, ఇన్పుట్స్ ఏబీ తీసుకున్న, అవుట్పుట్ సి. ఇప్పుడు ఇక్కడ దీనికి గేట్ ప్రిమిటివ్ ఏమొస్తుంది, అండ్ అనేది కీవర్డ్.
సి కామా అవుట్పుట్ సి కదా, సో ఇన్పుట్స్ ఏమున్నాయి ఏబి. సో ఇలా రాసినామంటే దీన్ని ఏమంటామంటే గేట్ లెవెల్ మోడలింగ్. మల్టిపుల్ గేట్స్ ఉంటే మల్టిపుల్ గేట్స్ యూజ్ చేస్తాం. ఇది గేట్ ప్రిమిటివ్ ఫర్ ది అండ్ గేట్. సో ఇలా మనం ప్రోగ్రామ్ రాసినామంటే దీన్ని ఏమంటామంటే గేట్ లెవెల్ మోడలింగ్ ఆర్ స్ట్రక్చరల్ మోడలింగ్. అంటే ఫస్ట్ ఇక్కడ మనం బేసిక్ థింగ్స్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిగతా లాజిక్ గేట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ గేట్ అనుకో, ఆర్ సి కామా ఏ కామా బి, అంటే నేను ఇన్పుట్ ఏబి తీసుకుంటున్నా, అవుట్పుట్ సి. అట్లే నాండ్ గేట్ ఉంటుంది, నార్ గేట్ ఉంటుంది, ఎక్స్ఆర్ ఎక్స్నార్ లాజిక్ గేట్ ఉంటుంది, నాట్ గేట్ ఉంటుంది. సో అన్నిటికి మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఈ ఇన్పుట్ వేరియబుల్స్ అవుట్పుట్ వేరియబుల్ అసైన్ చేసినామంటే గేట్ ప్రిమిటివ్లో మనం డైరెక్ట్గా లాజిక్ ఫంక్షన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సో దీన్ని ఏమంటామంటే గేట్ లెవెల్ మోడలింగ్ అంటాం. సో ఫైనల్ వన్ ఏముంది మనకు, థర్డ్ లెవెల్ మోడలింగ్. ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నది బిహేవియరల్ మోడల్, రైట్. సో థర్డ్ వన్ ఈజ్ ది బిహేవియరల్ మోడల్. సో దీన్ని బిహేవియరల్ మోడల్ అనొచ్చు, సమ్ టైమ్ దీన్ని ఏమంటామంటే మనం అల్గారిథమిక్ మోడల్ అంటాం. అంటే బేస్డ్ ఆన్ ది అల్గారిథమ్ ఆర్ ప్రొసీజర్ వీఆర్ గోయింగ్ టు రైట్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, కామన్ ఎగ్జాంపుల్ అండ్ గేట్ కదా. సో అండ్ గేట్కి మనం ఎలా రాస్తామంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు లాజిక్ సింబల్ అవసరం లేదు, ఈక్వేషన్ అవసరం లేదు. అండ్ గేట్ ఒక ట్రూత్ టేబుల్ తెలిసిందంటే మనం డైరెక్ట్గా బిహేవియరల్ మోడల్ అనేది రాయొచ్చు. ఇది ఈజీ కంపేర్ టు మిగతా వాటికి ఇది ఈజీ. ఎందుకంటే మనకు ట్రూత్ టేబుల్ ఒక్కటి తెలిస్తే చాలు, మీకు లాజిక్ సర్క్యూట్ తెలియకపోయినా లేదంటే ఎక్స్ప్రెషన్ తెలియకపోయినా డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాయి. చూడండి, ట్రూత్ టేబుల్లో 4 పాసిబిలిటీ ఇన్పుట్ కండిషన్ తీసుకున్నాం. సో అండ్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది, మల్టిప్లికేషన్ కాబట్టి 00001. ఇది ట్రూత్ టేబుల్. సో ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేసిండ్రంటే సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది లాజిక్. ఆ లాజిక్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే యాజ్ పర్ అండ్ గేట్ ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై, అంటే అన్ని ఇన్పుట్స్లు 1 అయినప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది, లేదంటే అవుట్పుట్ వాల్యూ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. ఈ సింపుల్ బేసిక్ లాజిక్ యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఇలా ప్రోగ్రామ్ రాయడాన్ని మనం ఏమంటామంటే బిహేవియరల్ మోడల్ ఆర్ అల్గారిథమిక్ మోడల్ అంటే. చూడండి సింపుల్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 రైట్, ఇక్కడ ఈక్వాలిటీ ఆపరేటర్ అది డబల్ ఈక్వల్ అనేది, యాంప్రసెంట్ బి ఈక్వల్ టు 1 అంటే ఇఫ్ ఏ బి 1 అయినప్పుడు అవుట్పుట్ ఏం రావాలి సి ఈక్వల్ టు 1 అనేది రాస్తాం. సో ఇలా రాసేదాన్ని మనం ఏమంటామంటే బిహేవియరల్ మోడల్. ఇన్ కేస్ కాకపోతే ఏమని రాస్తాం, ఎల్స్ సి ఈక్వల్ టు 0 అంటే 1 కాకపోతే ఏమంటుంది సి ఈక్వల్ టు 0. సో ఇలా రాసేదాన్ని మనం ఏమంటామంటే బిహేవియరల్ మోడలింగ్ అంటాం. సింపుల్. సో గేట్ లెవెల్ అయితే మనకేం కావాలి, గేట్ ప్రిమిటివ్స్ కావాలి, డేటా ఫ్లో మోడల్లో ఈక్వేషన్ కావాలి, బిహేవియరల్ మోడల్లో ట్రూత్ టేబుల్ అయితే సరిపోతుంది. Right, again I'm repeating, gate level means we require the gate primitives అంటే అవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి, జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంది డేటా ఫ్లో మోడలింగ్ కదా. సో డేటా ఫ్లో మోడలింగ్ అంటే మనం ఈక్వేషన్స్ రాయాలి. సెకండ్ వన్ వచ్చి డేటా ఫ్లో మోడలింగ్. సో డేటా ఫ్లో మోడలింగ్లో మనం బూలియన్ ఎక్స్ప్రెషన్, దాన్ని ఈక్వేషన్స్, దాన్ని అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అంటాం. సో అది తెలిస్తే మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బిహేవియరల్లో కోడ్ రాయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి, సో ఆ లాజిక్ అనేది తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏది ఈజియెస్ట్ వన్ అంటే బిహేవియరల్ మోడల్. ఎందుకంటే నీకు లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ తెలియకపోయినా లేదంటే ఈక్వేషన్ తెలియకపోయినా జస్ట్ ఆ ట్రూత్ టేబుల్ ఎలా వర్క్ అవుతుందో అది ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. థ్యాంక్ యూ గైస్.